భాషకు నిఘంటువు రాసింది క్రైస్తవ మిషనరీలు. మొట్టమొదటిసారిగా హిందీ భాషలో వ్యాకరణం రాసింది క్రైస్తవ మిషనరీలు. మొట్టమొదటిసారిగా సంస్కృత వ్యాకరణం అందుబాటులోకి అందరికీ తీసుకొని వచ్చింది క్రైస్తవ మిషనరీలు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఏ భాషకు, తెలుగు భాషను మ్లేచ్ఛ భాష అన్నారు, తమిళ భాషను మ్లేచ్ఛ భాష అన్నారు, కన్నడ భాషను మ్లేచ్ఛ భాష అన్నారు, మలయాళాన్ని అంతే, మిగిలిన భాషలను అంతే. కానీ వాటిలో వ్యాకరణం, వాటిలో మొదటి నవల, మొదటి పుస్తకం, మొదటి బైబిల్ అన్నీ రాసింది ఎందుకు? ఇదిగో ఈ పుస్తకం చదవాలని. ఏదో ఒకటి చేసి ఈ పుస్తకం మీ చేతికి రావాలి. మీ చేతికి పుస్తకం వచ్చిందా వాళ్ళకి సమానం అవుతారు, వాళ్ళకంటే ఎక్కువ అవుతారు. అది భయం, వాళ్ళకున్నటువంటి భయం అది. అందుకు ఈ విధంగా ఇండియా ఇంక్విజిషన్ చేశారు వీళ్ళు. మనల్ని ఏమంటారంటే, మీరు ఒకానొక సమయంలో మిషనరీలుగా వచ్చి సర్ ఫ్రాన్సిస్ జేవియర్ లాంటి వాళ్ళు వచ్చి ఈ దేశంలో ఒకవైపు దాన్ని ఏమంటారు కుష్ఠరోగులు ఉన్నారు, వాళ్ళను ఇసుకలో పాతేస్తున్నారు గోవా ప్రాంతంలో,